బ్రేకింగ్ లో చూస్తున్నాం. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ లభించింది. నెల 6 నుంచి 10 వరకు ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా కూడా తెలియజేశారు. ఇక నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఆయనకు బెయిల్ మంజూరు చేసినట్లుగా రంగారెడ్డి జిల్లా కోర్టు వెల్లడిస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కు బెయిల్ మంజూరు చేశారు. అది మధ్యంతర బెయిల్. ఈ మధ్యంతర బెయిల్ ను ఈ నెల 6 నుంచి 10వ తేదీ వరకు కూడా మంజూరు చేశారు. ఆయన నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం ఈ బెయిల్ మంజూరు చేసినట్లుగా రంగారెడ్డి జిల్లా కోర్టు వెల్లడిస్తోంది. బ్రేకింగ్ లో చూస్తున్నాం. జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ లభించినట్లుగా తెలుస్తోంది. నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా క్రైమ్ కరెస్పాండెంట్ అమర్ సిద్ధంగా ఉన్నారు. అమర్, జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ ఇచ్చారు అంటున్నారు. రమణబాబు, జానీ మాస్టర్ కి మధ్యంతర బెయిల్ రంగారెడ్డి కోర్టు మంజూరు చేసింది. గతంలో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ బెయిల్ పిటిషన్ పై ఒకవైపు వాదనలు కొనసాగుతుండగా మరో మధ్యంతర బెయిల్ పిటిషన్ ని జానీ మాస్టర్ వారి తరపు న్యాయవాది దాఖలు చేశారు. అయితే జానీ మాస్టర్ తరపు న్యాయవాది ఇచ్చినటువంటి వాదనలకు సంబంధించి న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో 6 నుంచి 10వ తేదీ వరకు కూడా బెయిల్ ని మంజూరు చేసింది. ఏదైతే నేషనల్ అవార్డ్స్ సంబంధించి జానీ మాస్టర్ కి వచ్చినో ఆ అవార్డు కోసం తీసుకోవడం కోసం జానీ మాస్టర్ కి దీనికి సంబంధించిన బెయిల్ కూడా మంజూరైంది. ముఖ్యంగా చూసుకుంటే 6 నుంచి 10వ సంబంధించి 10వ తేదీ వరకు కూడా ఈ మధ్యంతర బెయిల్ ని మంజూరు చేసింది. గతంలో కూడా పోక్సో కేసుకు సంబంధించి 3 నెలల వరకు కూడా బెయిల్ మంజూరు కాదు, ఓన్లీ నేషనల్ అవార్డు కోసం మాత్రమే మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నాం, ముఖ్యంగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాం అంటూ కూడా న్యాయస్థానం తెలిపింది. అయితే ఈ 6 నుంచి 10వ తేదీ లోపు ఇన్ని రోజులు మాత్రమే బెయిల్ ఉంటుంది. ఆ తర్వాత మళ్ళీ ఏదైతే రిమాండ్ కు సంబంధించి కావాల్సి ఉంటుందని కూడా ఇప్పటికే న్యాయస్థానం తెలిపింది. ముఖ్యంగా జానీ మాస్టర్ సంబంధించి ఇప్పటికే లైంగిక వేధింపుల సంబంధించి ఆ కేసులో అరెస్ట్ అయ్యారు, రిమాండ్ లో ఉన్నాడు. అయితే ఈయనకు సంబంధించి ఒకవైపు ఆ అమ్మాయి స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా ఉన్నప్పటి నుంచి కూడా వేధింపులు ఒకవైపు కొనసాగించారు. లైంగికంగా వేధించడమే కాకుండా కొట్టడం కూడా జరిగిందంటూ కూడా ఆమె స్టేట్మెంట్ కూడా ఇచ్చింది. అయితే ఒకవైపు ఈమెకు సంబంధించి స్టేట్మెంట్ రికార్డ్ చేయడం, ఆ తర్వాత జానీ మాస్టర్ ని రిమాండ్ కి తరలించారు. అయితే బెయిల్ వస్తుందా రాదా అన్న కోణంలో మధ్యంతర బెయిల్ పిటిషన్ ని వాళ్ళ తరపు న్యాయవాది దాఖలు చేయడంతో ఆయనకు ఊరట లభించిందని చెప్పుకోవచ్చు. నేషనల్ అవార్డు సంబంధించి తీసుకోవడం కోసం 6 నుంచి 10వ తేదీ వరకు ఆయన బయటికి అంటే బెయిల్ మీద బయటికి రానున్నారు. ఓకే, థ్యాంక్ యూ అమర్.